నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. అవినాష్ గారు, విదేశాలకి వెళ్ళాలి అని చాలా మంది ప్యాషనేట్ గా ఉంటారు. కానీ కొంతమందికి చాలా సింపుల్ గానే వెళ్ళిపోతూ ఉంటారు. చాలా ఫాస్ట్ గానే వర్కౌట్ అవుతుంది. కొంతమందికి ఎంత ట్రై చేసినా కూడా అవ్వదు. ఇట్లా ఏం చేస్తే విదేశాలకి వెళ్ళాలనే కోరిక తీరుతుంది? ఈ మధ్య విదేశాలకు వెళ్ళడం అనేది చాలా ఎక్కువ జరిగిపోతుంది. మనం చూస్తున్నాము, బీటెక్‌లోనే ట్రైనింగ్ తీసుకొని ఆ ఎగ్జామ్‌లేవో ఉంటాయి, అవి రాసేసి డైరెక్ట్ వీసాకి అప్లై చేస్తారు. అంతే. ఆ ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు. ఆ రోజు ఆ అబ్బాయికి బాగుందంటే ఆ అబ్బాయికి వీసా వచ్చేసినట్టే. వీసా వచ్చిందంటే ఆ అబ్బాయి జీవితం మారిపోతుంది. ఒకసారి అమెరికా వెళ్ళిపోయారంటే 6 లక్షల జీతం పర్ మంత్ నెలకి. ఇంకేం కావాలండి? మీరే చెప్పండి. అంతంత మిగులుతుంది. ఖర్చు నాకు తెలిసి 1,00,000 2 లక్షలు ఉంటుంది. నెలకి 4 లక్షల రూపాయలు మిగులుతాయి. సో ఇంకా కోట్లే చెప్పుకోవాలంటే. అలా కోట్లలో వాళ్ళు తేలుతారు. సో ప్రతి మనిషికి అమెరికాకి వెళ్ళాలని ఉంటుంది, కానీ అందరికీ కుదరదు. చాలామంది 6 సార్లు 7 సార్లు 8 సార్లు ఇంటర్వ్యూ ఇస్తారు వీసాకి. చెన్నైకి వెళ్ళి, ముంబైకి వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి, హైదరాబాద్కి వెళ్ళి, కోల్కతాకి వెళ్ళి, అయినా ఫెయిల్ అవుతారు. సో ఇక్కడ దానికి లిమిట్ లేదా? దానికి లిమిట్ ఏం లేదు. ఎన్నిసార్లు అని ఇవ్వచ్చు మీరు. 10 సార్లు 12 సార్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్నిసార్లు అయితే ఒక స్టూడెంట్, నేను విన్నాను, 80% వచ్చింది బీటెక్లో, అతన్ని రిజెక్ట్ చేశారు. ఏంటి అంటే, అరే వాళ్ళు ఏమన్నారంటే, అరే నీకు ఇంత టాలెంట్ ఉంది కదరా, అక్కడ పోయి ఏం బాగుపడతావు, నీ దేశాన్ని బాగా చేసుకోరా, నీ నెలకే బాగు యూజ్ అవ్వు నువ్వు అని చెప్పారంట. అదే వీసా ఆఫీసర్ ఎవరో మంచి గట్టికుడే. లేకపోతే నిజంగా మార్కులు రాకపోతే నీకు ఇక్కడే రాలేదు, అక్కడికి వెళ్ళి ఏం చదువుతావు అని అడుగుతాడు. కరెక్ట్. క్యాన్సిల్ చేయడానికి 1,00,000 కారణాలు. కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ నాకు గుర్తొచ్చింది. మార్కులు సరిగ్గా లేకపోతే, అరే నువ్వు ఏం చేస్తావు అక్కడికి వెళ్ళి, ఇక్కడ ఏం పీకలేకపోయావు అని అంటారు. బాగా వస్తేనేమో అలా అంటే మిడిమిడి జ్ఞానంతో ఒక మాదిరి అకాడమిక్ రికార్డ్ ఉన్న వాళ్ళనే బేసిక్గా వెళ్తున్నారు, మనం చూస్తున్నాం. బేసిక్గా టాపర్స్ వెళ్ళడం రిజెక్ట్ చేస్తున్నారు, విన్నాను. సో ఇలాంటి స్టోరీస్, ఒక్కొక్క స్టోరీ ఒకరు చెప్తారు. నాకు ఆ స్టాటిస్టిక్స్ తెలియదు, కానీ ఇలా చెప్తుంటే జనాలు రకరకాలుగా వింటూ ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వీసా కావాలంటే మనకు ఫేమస్ చిలుకూరు బాలాజీ టెంపుల్ అని వీసా టెంపులే అంటారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు కొడితే వీసా వస్తుందనే నమ్మకం ఉంది. ఇది స్పిరిచువల్గా, ఆస్ట్రాలజికల్గా కూడా చెప్తాను. ఇప్పుడు ఆస్ట్రాలజీలో విదేశం అంటే 12వ స్థానం, 12వ ఇల్లు. సో 12వ ఇల్లు బాగుంటే మనిషి విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది, లేకపోతే వెళ్ళలేడు. మనం చాలామంది చూస్తాము, లాటరీలు వేస్తారు H1B వీసాకి. నలుగురిలో ఒకరికే వస్తుంది, అందరికీ రాదు. ఇప్పుడు జాబ్ చేస్తూ ఉంటారు, ప్రతి సంవత్సరం లాటరీ వేస్తారు, వాళ్ళు రాదు. ఎప్పుడైతే 12వ స్థలం యాక్టివేట్ అవుతుందో, ఎప్పుడైతే 12th హౌస్కి ఎనర్జీ వస్తుందో, అప్పుడే ఆ లాటరీ రావడం జరుగుతుంది. అప్పుడే అతనికి H1B వీసా వచ్చి వెళ్తాడు. సో ఒక ఫ్రెషర్ వెళ్ళాలన్నా 12th హౌస్ స్ట్రాంగ్ ఉండాలి. ఒక జాబ్ చేస్తున్న వ్యక్తి వెళ్ళాలన్నా 12th హౌస్ యాక్టివేట్ అవ్వాలి. సో ఫైనల్గా 12వ ఇల్లు, 12వ స్థానం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో 12వ స్థానం మనం రెమెడీ చేసుకుంటే 12వ స్థానానికి రెమెడీ చేసుకోవాలి. సో స్పిరిచువల్ రెమెడీ అయితే చెప్పాను, ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్ చుట్టూ మీరు ప్రదక్షిణాలు చేస్తే అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే, మన సిటీకి అవుట్స్కర్ట్స్లో ఉంది. అమెరికా కూడా మన దేశానికి అవుట్స్కర్ట్స్లో ఉంది కాబట్టి ఆ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు కొడుతుంటే పని అవుతుంది. దట్ ఈస్ ద జాగ్రఫికల్ రీజన్. అండ్ ప్రజలకు నమ్మకం, ఆ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు కొడితే పని అవుతుందని. సో అదర్ దెన్ దిస్, వాట్ ఈస్ ద ఆస్ట్రాలజికల్ రెమెడీ ఫర్ 12th హౌస్? సో మన 12th హౌస్కి రెమెడీ చూసుకుంటే చాలా రెమెడీస్ ఉన్నాయి. కానీ రెమెడీ అనేది ఒకటి మన ఇంట్లో అయినా చేసుకోవాలి, లేకపోతే మన శరీరం, మనం రెమెడీస్ చూస్తుంటే చాలా రకరకాల రెమెడీలు ఉంటాయి. కానీ
ఒకటి వాస్తు అంటే మన ఇల్లు, ఒకటి ఆస్ట్రాలజీలో మన దేహం మీద డైరెక్ట్. Right. ఎందుకంటే వెళ్ళాల్సింది మనమే, నేను Right. యాజ్ ఎ క్యాండిడేట్, యాజ్ అ స్టూడెంట్. సో మన బాడీలో 12th హౌస్ అంటే అరికాలు. సో ఎవరైతే వేరే దేశాలు అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ అరికాలు క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. 12th హౌస్ కదా, ఎప్పటికప్పుడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి కూడా నిద్రపోయేటప్పుడు అరికాలు క్లీన్గా పెట్టుకోండి. క్లెన్జీగా ఉండాలి, తెల్లగా మెరుస్తూ ఉండాలి, నిగనిగలాడిపోవాలి. సో మన 12th హౌస్ పాడేందంటే మన కాలు ఎప్పుడు నల్లగా ఉంటుంది. వాడే అమెరికా తిడుతూ ఉంటాడు, మీరు చూడండి. ఎవడైతే కాలు నల్లగా ఉంటాయో వాడు విదేశాలని తిడుతూ ఉంటాడు. వాళ్ళది వాళ్ళది, ట్రంప్ గాడిది, ఆ దేశం మంచిది, అది ఏదో తిడుతూ ఉంటాడు. వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళని ఇట్లా చేశారు, మీరు చూడండి. 12th హౌస్ పాడైపోతే బయట వాళ్ళని తిడతారు, ఎక్కడో వాళ్ళని. బయట వాళ్ళు తిట్టడం కంటే ముందు కాళ్ళు కడుక్కుంటే బెటర్. అంతే కదా, ఎవరో తిట్టడానికి ఏం రైట్ ఉంది నీకు? రైట్, చాలా బాగా చెప్పారండి. రైట్, హైజీన్ మెయింటైన్ చేయాలి కదా, హైజీన్ కూడా మెయింటైన్ చేయాలి. ఇక్కడ కూడా హైజీన్ వస్తుంది. సో మీరు చెప్పినట్టు ఒకసారి కాలు కడుక్కుంటే ఓకే. ఈ యుఎస్ఏకి వెళ్ళాల్సిన వాడైతే 3-4 సార్లు, ఒక పూటకు ఒకసారి కడుక్కోవాలి, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఫస్ట్. తర్వాత మన ఇంటి లోపల వస్తే 12th హౌస్ అనేది అటక. ఓకే, అటక క్లీన్ చేసుకోవాలి. రామబాణ రెమెడీ ఇది, మైండ్ బాగ్లింగ్ రెమెడీ. అటక క్లీన్ చేసుకోండి. అటక మీద చెత్త ఉండకూడదు, అటక మీద అనవసరమైన లగేజ్ ఉండకూడదు. ఎంతైతే అవసరం ఉందో అంతే ఉండాలి. ఉన్నదంతా ఇంటి అటక మీద ఎక్కించేయడం కాదు. కొందరు ఇంటికి వెళ్తే అటకలు మొత్తం ఫుల్ ఉంటాయి, ఏ పాత బాసన్లు, గిన్నెలు. మరి అటకున్నదే దానికి కదా, ఎట్లా మరి ఎక్కడ పెడతాం? సరే మీరు పెట్టారు, అవసరం మేరకే ఉండాలి. ప్లస్ ఉంటే ఎంతైనా పెట్టొచ్చు, కానీ క్లీన్ గా పెట్టాడు. వదిలేసి దాన్ని అట్లా చాలా మంది మర్చిపోతారు, బూజు పట్టేస్తుంది. సో బూజు పట్టేస్తే 12th హౌస్ ప్రాబ్లం వచ్చి మీ అబ్బాయికి వీసా రాదు. సో మీ అబ్బాయికి, మీ కూతురికి రేపు వీసా రావాలంటే ఆ అటక మీద కొంచెం ఒకసారి క్లీనింగ్ చేసేయండి, ఒక రౌండ్ ఇల్లు మొత్తం. ఇంకోటి ఏంటంటే 12th హౌస్ నాట్ ఓన్లీ అమెరికా అండ్ వీసా, మనకు 12th హౌస్ వల్ల స్పిరిచువాలిటీ, ఐసోలేషన్, మన దేహానికి కూడా చాలా మంచిది 12th హౌస్. ఎందుకంటే ఫస్ట్ హౌస్ సపోర్ట్ చేసేది 12th హౌస్ కాబట్టి ఈ హెల్త్ కొంచెం ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు అటకని క్లీన్ చేసుకుంటే దేహం కూడా క్లీన్ అవుతుంది. ఆ క్లీన్జింగ్ అనేది జరుగుతుంది. 12th హౌస్ అంటే ఇంకా అదొక దైవస్థానం, మోక్షస్థానం కూడా చెప్తారు. కాబట్టి ఇతను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేయాలి. క్లీనింగ్ అంటే అలా మన అటకల మీద బూజులు ఉండడం కాదు, మెరుస్తూ ఉండాలి అటక. గోల్డ్ ఎలా మెరుస్తుంది అలా మెరవాలి అటక. దాని మీద గిన్నెలు ఉంటే గిన్నెలు మెరవాలి, దాని మీద బూజు, తుప్పు పట్టి ఉండకూడదు. ఎప్పటికప్పుడు గిన్నెలు క్లీన్ చేసి దించి మొత్తం సబ్బేసి దాన్ని క్లీన్ చేసి ఎక్కించేయాలి. ఏమైనా ఐటమ్స్ ఉంటే దాన్ని సీల్ చేయాలి, ఓపెన్ చేసేకూడదు. కార్డ్బోర్డ్ బాక్స్ తో, వైరస్ తో, రోప్స్ తో కట్టేయాలి. దేన్ని అట్లా ఓపెన్ గా ఉంచకూడదు. దాని నుంచి స్మెల్ అస్సలు రాకూడదు. అటక నుంచి విపరీతమైన స్మెల్ వస్తుంది, అలా వదిలేస్తారు. ఏవేమో ఉంటాయి, యాపిల్, పిచ్చి పిచ్చి ద్రాక్ష పండ్లు ఎప్పుడో తినేసి అలా పైన పడేస్తారు. చాలా మంది గింజలు పడేస్తారు. రియల్లీ ఇలా తింటారు, గింజలు పడేస్తారు అటక మీద. కొంతమంది విపరీతమైన స్మెల్ వస్తుంది, నేను చూశారు. చిన్నపిల్లలు ఉంటే అట్లాంటి ఆకతాయి పనులు చేస్తారు. అటక మీద ఏది ఇస్తరకూడదు, చెత్త గాని, పిచ్చి పిచ్చి గింజలు గాని. అటక చాలా క్లీన్ గా ఉండాలి, నీట్ గా ఉండాలి, ఎప్పటికప్పుడు దాన్ని మెయింటైన్ చేయాలి, సీల్ చేసి ఉండాలి, ఏదైనా ఓపెన్ ఉండకూడదు. అది సో రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలండి. నమస్తే.